అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం చర్చ కులగణన గురించే. బీసీ జనాభా లెక్కలు ఎంత, ఏ ప్రభుత్వం ఎంత తేల్చుతా ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 50% ఉన్నటువంటి బీసీలని మరి ఈ రోజు సర్వే పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. 50 రోజులు మేమే సర్వే చేసినాం, మాదే కరెక్ట్ అని చెప్తా ఉంటే సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభాని కరెక్ట్ చేసి చూపించినామని చెప్పి గత ప్రభుత్వం మరి చెప్తా ఉన్నది. ఈ విషయంపై పూర్తిగా విశ్లేషణ చేయడానికి పరిచయం లేనటువంటి బహుజన మేధావి, మీ అందరికీ సుపరిచితులు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు మన ముందున్నారు. మరి గతంలో తాను బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం, ఆ తర్వాత అనేకమైనటువంటి ఉద్యమ దశ నుంచే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి, బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు అయితే మనతో ఉన్నారు. మరి సార్ తోటి పూర్తిగా విషయాలు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే కిరణ్, బాగున్నాను సార్. థ్యాంక్ యూ. ఆకాశం వెల్కమ్ మీకు చెప్తా ఉన్నది. సో ఎట్లా కులగణన గురించి వెళ్ళి మీకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, మీరు బీసీ కమిషన్ చైర్మన్ గా గతంలో పనిచేశారు. కేసీఆర్ గారు ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే ఆ రోజు చేసినారు. సో అప్పుడు 50% పైగా, దాదాపుగా 51% బీసీలు ఉందని చెప్పి ఆనాడు ప్రభుత్వం చూపించింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 50 రోజులు మేము కూడా సర్వే చేసినాం, పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నారు. అసలు ఏ లెక్క ఎవరిది కరెక్ట్ అని చెప్తా ఉంటారు? అయితే ఇవాళ సమాజంలో మాత్రం బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు, సామాజికవేత్తలు, కుల సంఘాల నాయకులు, బీసీల కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి శ్రీ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, నేను కూడా మా జనాభా తగ్గించి చూపించారు అనేటువంటిది మాట్లాడుతున్నాం. నేను సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను చూశాను. ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏదైతే ప్రకటించారో డాటా, దాన్ని చూశాం. కులాల వారిగా ఇప్పుడైతే డాటా ఇవ్వలేదు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు 51% పైగా బీసీలు ఉన్నట్టుగా 2014లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చింది. ఇవాళ 46కి అది పడిపోయింది. ఒక 10% ముస్లిం బీసీలు అని చెప్తా ఉన్నారు. సరే, ముస్లిం బీసీలు, ముస్లిమేతర హిందువులు, ఇట్లా ఇవన్నీ చెప్పడానికి పెద్దగా అంత స్పెసిఫిక్ ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. కానీ బీసీలు అనేటువంటి లార్జర్ ఆలోచనతో, విశాల దృక్పథంతో, వెనుకబడిన తరగతులు అనేటువంటి దృక్పథంతో మనం చూసినప్పుడు వీళ్ళు 46 అంటున్నారు, ఆనాడు 51 అన్నారు. ఆనాడు ఒక్క రోజులో 4 లక్షల మందిని పెట్టి ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేయించాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ వీరు 50 రోజులు చేశాడు, 1,00,000 మందిని పెట్టాడు. కొంతవరకు బాగానే తిరిగి ప్రయత్నం చేశారు. చాలా వివరాలు నామోదు కాలేదు. క్వశ్చన్ కొంత ఇబ్బందికరంగా ఉండడం ద్వారా వివరాలు ప్రజలు పెద్దగా ఇవ్వలేదు. దీన్ని చైతన్యవంతంగా, దీన్ని బాగా ప్రచారంలోకి, బహుళ ప్రచారంలోకి తీసుకురాకపోవడం ద్వారా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఊళ్ళల్లో ఉండాల్సినటువంటి వాళ్ళ అవసరాలకు వేరే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. లేదా వలసలుగా ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాలలో ఉన్నారు. అవును, ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొంతమంది ఇవ్వలేదు. దాదాపుగా 56 ప్రశ్నలకు పైగా జనాలు భయపెట్టి చేసినట్టు అనిపించింది. ఇవ్వలేదు. ఆ విధంగానే వీళ్ళు ఇదే సాగుతోనే చాలా మంది వివరాలు నమోదు చేయడానికి కూడా ఎన్యుమరేటర్స్ మొరాయించారు అనేటువంటిది చాలా విమర్శలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అందువల్ల ఏనాటికి ఆనాడు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అన్ని సామాజిక వర్గాల యొక్క లెక్కలు తగ్గిపోయినది అనేటువంటి విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. కాబట్టి ఆనాడిది సరైందా, ఈనాటిది సరైందా అంటే ఇక్కడ చాలా లోపాలు కల్పిస్తున్నాయి. ఒక రోజులోనే ఆయన ఆడ 51% తీసుకురాగలిగినాడు, 4 లక్షల మందిని పెట్టి చేయించాడు, బాగా ప్రచారం చేయగలిగిండు ఆనాటి కేసీఆర్ గారు. ఇవాళ ప్రచారం ఏమి లేదు వీళ్ళది. కులగానే ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు. ఒకవైపు పాఠశాలలు నడుస్తూ ఉంటే ఒక సగం పూట వచ్చి చేస్తారని చెప్పారు. కాబట్టి ఇవన్నీ సమస్యల్లో ఇవాళ మంచి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క దిశానిర్దేశం మేరకు రేవంత్ రెడ్డి గారు చేసినప్పటికీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించకపోవడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు ఇప్పుడు
రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లైనా కనీసం వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉందా? దానికోసం 42% ఎలక్షన్ లోకి వెళ్ళబోతా ఉన్నారు. అయితే ఈ మధ్య మొన్న 2-3 రోజుల క్రితం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సార్ మమ్మల్ని అందరిని ఆహ్వానించాడు. మేము చాలా రోజులుగా ఈ విషయాల మీద మేము మాట్లాడుతూ ఉంటే కృష్ణయ్య గారిని కావచ్చు, మురళీ మనోహర్ గారు, పెద్దలందరినీ, సింహాద్రి యాదవ్ గారు, నేను, చాలా మంది, జాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవులు గారు, ఇట్లా పెద్దలందరినీ కొంతమందిని పిలిచి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఎప్పటికప్పుడు మేము అనేక సమస్యలు పరిష్కరించినాం. ఇంత విజయవంతంగా సర్వే నిర్వహించినప్పుడు మీరు ఈ విధంగా మరి జనాభా తగ్గిందని చెప్పి మీరు చెప్తున్నారు. జనాభా తగ్గించడంలో ప్రభుత్వం చేసిన పొరపాటు ఏం లేదు. చాలా మంది వివరాలు నమోదు చేయడానికి ముందుకు రాలేదు. అయినా మీ సమస్యలు ఏంటో చెప్పండి అంటే మేము అన్ని వివరించాం. జనాభా ఏ విధంగా తగ్గింది అనేటువంటి సాధికారికంగా పెద్దలందరూ చెప్పే ప్రయత్నం చేశారు. న్యాయపరమైన ఏ సమస్యలు ఉత్పన్నమైతే అనేటువంటిది నేను వ్యక్తం చేయడం జరిగింది. వెరసి మీరు బలహీన వర్గాలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మేలు కొరకు మీరు చేసినప్పుడు నేను చేసిందే కరెక్ట్ అనేటువంటి దాని మీద మీరు పట్టుబట్టి ఉండడం ద్వారా ప్రయోజనం లేదు. అందుకని ఎక్కడ మిస్సింగ్ అయిందో ఆ మిస్సింగ్ అయినటువంటి ఆ ఎన్యుమరేషన్ ఏదైతే మిగిలిపోయిందో మళ్ళీ నమోదు చేయండి, మళ్ళీ నమోదు కేంద్రాలను పెట్టండి, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజలందరూ పాల్గొనేటట్టు చేయండి. 100% మీరు గణాంకాలు తీసుకురాగలిగితే ఇంకా ఎక్కువగా మీరు ఎఫెక్టివ్ గా సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతారు. లేదా మీరు స్థానిక సంస్థలో 42% ఇస్తా అన్నటువంటి దానికి జనాభా కూడా బాగా కరెక్ట్ గా ఉంటే ఈ జనాభాను పట్టుకొని న్యాయపరంగా, చట్టపరంగా మీరు పోరాడైనా ఈ వర్గాలకు మేలు చేయగలుగుతారని చెప్పి నేను చెప్పేదంతా చెప్పినాం. ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మేము కేశవరావు గారు, మేమంటే ఆయన, మధు యాష్కి గారు, సురేష్ షెట్కర్ గారు, ఇట్లా కొంతమంది, వీర్ల శంకర్ గారు, వీళ్ళందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు. మేమంతా పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా మేము రెక్టిఫై చేస్తాం. మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందనేటువంటిది పొన్నం ప్రభాకర్ గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అంటే మేము ఏవైతే లేవనెత్తినామో వాటి మీద కొంత ఆయన మాట్లాడాడు. మా సంశయాలన్నీ ఏమి నివృత్తి చేసే కార్యక్రమం ఏం జరగలేదు. కానీ పత్రికల్లో ఏంటంటే మీరు పోయినరు, మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ మంత్రి గారు నివృత్తి చేసినట్టు కదా, ఇక సమస్య పోయినట్టేనా అనేటువంటి విధంగా కూడా పబ్లిక్ మమ్మల్ని అడుగుతున్నారు. మేము సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరిస్తా అంటున్నారు. పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బీసీల యొక్క సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం కాబట్టి ప్రభుత్వం అంత గొప్ప మనసుతో ముందుకొచ్చి ఇదంతా కూడా రెక్టిఫై చేస్తుందంటే మంచిదే కదా, కావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అట్లా చేస్తే మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా నేను అనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము నివేదించినటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తుందో మనం కొంత వేచి చూడాల్సి ఉంది. గతంలో కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ పాలన చూసుకుంటే ఇప్పటికి దాదాపుగా 20 లక్షల మందిని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. బీసీని, ఓసీని ఎక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, ఎస్సీని బీసీని తక్కువ చేసి చూపిస్తాం. దాని మీద ఏం చెప్తారు? అంటే 51% ఆ రోజు ఇతర సామాజిక వర్గాలు లేరు, మొత్తం ప్యూర్ బీసీలే. ఓకే, ఇతరు 46 హిందూ బీసీలని, 10% ముస్లిం బీసీలు అని చెప్తా ఉన్నారు. అవును, అప్పుడు 21లో ముస్లింలు ఉన్నారు. ఓకే, కాబట్టి ఆనాడు 21గా ఓసీలు కనిపించారు. ఓసీల అంటే అదర్ కమ్యూనిటీస్, అప్పర్ కమ్యూనిటీస్ అందరూ కూడా 21% ఉన్నారు. ఇవాళ 15% అని చెప్పి చూపిస్తున్నాడు. కాబట్టి ఆ ముస్లింలను సపరేట్ ముస్లిమ్స్ అని చూపించకుండా అది ఏది బీసీ ముస్లింలలోనే మాక్సిమం కవర్ అయిపోయారు. కాబట్టి అవును, ఇక్కడ 15% అయింది. అవును, 15% అక్కడ 21 ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే 21లో ముస్లింలు కూడా కలిసి ఉన్నారు. అవును, ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, మిగతా వాళ్ళు కూడా కలిసినట్టు. ఇంకో విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జైనులు, సిక్కులు, మైనార్టీ క్రిస్టియన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి మేము వాళ్ళని పెద్దగా గణన చేసే ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అడ్మిట్ అయ్యారు. ఓకే, ఎవరైనా జనాభానే కదా, అవును, జైనులైనా, సిక్కులైనా, ఎవరైనా వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు, లింగ్విస్టిక్ మైనార్టీస్ కావచ్చు, వీళ్ళంతా ఎట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళకి ఏం చర్యలు చేయాలి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాళ్ళ ప్రగతి కారకంగా వాళ్లకు ముందు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా. అవి మేము చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేశారు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో జైనులను, సిక్కులను, బుద్ధిస్టులను, మిగతా వాళ్ళందరినీ కూడా చేశారు. కాబట్టి ఆ రోజు చాలా స్పష్టమైనటువంటి కులమానాలతో చాలా సమన్వయంతో చేశారు. ఒక్క రోజైనా కానీ అందరికి సమన్వయం. అంతకుముందు ఒక 15-20 రోజుల ముందు ప్రచారం చేసిండ్రు.
అందరు పాల్గొనేటట్టు చేయగలిగారు. ఆనాడు కూడా కొంతమంది పాల్గొనలేదు, అవును, కానీ వెరీ లిటిల్ బిట్. ఇవాళ మెజారిటీ ప్రజలు ఇక్కడ పాల్గొనలేదు, పాల్గొనడానికి సిద్ధపడ్డ వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అవును, దీన్ని సాకుగా తీసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సార్ ఈ ప్రజల నుండి వస్తున్నటువంటి ఏదైతే నిరసన ఉన్నదో, అవును, వివరాలు ఇచ్చేప్పుడు వాళ్ళు ఎట్లయితే అసహనాన్ని ప్రదర్శించారో దాన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు కూడా చాలా అపార్ట్మెంట్స్ కి వెళ్ళారు. నగరాలలో హైదరాబాద్ కూడా అసలే జరగలేదు. కులగణన పేరుతో అన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి అంటారు అసలు? అంటే వాళ్ళు సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేయాలనేటువంటిది ఉన్నది. అంత ఇన్డెప్త్ గా అవసరం లేకుండే వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా పోయింది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదంతా సమగ్ర కుటుంబ సర్వేలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, పిచ్చోళ్ళ మీరంతా, ఎవడో వచ్చి అటమైనడు వచ్చి వివరాలు అడిగితే ఎట్లా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు విమర్శించారు. కానీ మరి ఇవాళ ఆయన్ని అంతకన్నా ఎక్కువ పెట్టిండు. ఇది చాలా మాధ్యమాల్లో మేము మాట్లాడుతున్నాం, అందరు ఇదే మాట్లాడుతున్నారు, చెప్పిందే చెప్పినట్టుగా అవుతున్నది. కానీ ఇవాళ బేచజాలకు పోయి టిఆర్ఎస్ ఎత్తి చూపింది, బీజేపీ ఎత్తి చూపింది, లేకపోతే కుల సంఘాలు ఎత్తి చూపిండ్రు, మేము తప్పు చేసినాం, నిజంగానే మేము అప్రమత్తంగా లేము, ఈ అప్రమత్తంగా లేమని చెప్పి అడ్మిట్ అయ్యి మా తప్పును మేమే ఎందుకు ఒప్పుకోవాలి, మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి పద్ధతిలో పోయే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చేస్తున్నది. మంచి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు, సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ లో మీరు పోతున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నప్పుడు, ఎక్కడ పోయినా కానీ మేము 50% క్యాబే తీసి పారిస్తాం బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అసలు ఈ వాట్ ఈస్ దిస్ విధింపేది 50% అనే క్యాప్ ఏంది, మేమా మళ్ళా కేంద్రంలో అధికారం కోసం తొలగిస్తామని చెప్పి అంత గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, వారు మాట్లాడుతున్నటువంటి దానికి ఇక్కడ చేతులకు సంబంధం ఉండాలి. వారు ఇదివరకే ముఖ్యమంత్రి గారు చెప్పి, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, మా నాయకుడు ఏదో ఆదేశిస్తా చేస్తా అంటున్నాడు కాబట్టి వారు సామాజిక న్యాయం జరగాలనుకున్నారు, సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలాలనుకున్నారు. ఎందుకంటే గరీబీ హఠావో అనేటువంటిది ఇందిరాగాంధీ గారి స్లోగన్. కాబట్టి ఆ గరీబులను ఎట్లా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి దృక్పథం మాకున్నది అని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెబుతుంటారు. కాబట్టి మీరు చిత్తశుద్ధిగా ఇప్పటికైనా ముందుకు రావాలి. దీంట్లో ఏమున్నది, ప్రజలకు మేలు చేయడానికి మనము ఏదో తప్పు చేసినామని ఫీల్ అయ్యేదే ఉన్నది. మీరు దాన్ని సరిదిద్దుకొని మిస్సింగ్ అయినటువంటి వాటిల్లో మళ్ళా ఎన్యుమరేషన్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్ శాతాన్ని తీసుకొచ్చి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నారనుకోండి, మీరే చరిత్రలో మిగులుతారు, మీకే గొప్ప పేరు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత శాస్త్రీయంగా ప్రమాణబద్ధంగా సర్వే చేసిన నా ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి చరిత్రలో మిగులుతారు. తెలంగాణ సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్న చర్చ ఏంటంటే, అక్కడ రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తా ఉంటారు, ఖచ్చితంగా కనీసం ఆయన ఫేస్ ని గానీ ఆయన మాటను గానీ వీళ్ళు అసలు చూపించరు అనేది ప్రధానంగా నడుస్తుంది. ఎందుకని అట్లా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా వీళ్ళకు ఏమైపోయింది, సమన్వయం లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏం చేస్తారో ముఖ్యమంత్రి తెలియదు, అక్కడ పిసిసి గాంధీ భవన్ ఏం జరుగుతుందో తెలియదు, అందరు కలిసినట్టే కనపడదు, మనకు ఎవరికెవరికి ఏం తెలియదు. ఈ సమన్వయం లేదు ఒకరి మధ్య ఒకరికి. ఒక డిపార్ట్మెంట్ లో జరుగుతున్న విషయమే ముఖ్యమంత్రి గారు తెలియదు అని అంటున్నారు చర్చ. ఎవరికి వాళ్ళు సీనియర్స్ కాబట్టి సర్వ స్వతంత్రంగా. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ ఎట్లుండదంటే, ఒకసారి యూనియన్ క్యాబినెట్ లో బడ్జెట్ అలొకేషన్స్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, దాని అలొకేషన్ ను చేసుకోవచ్చు, ఎప్పుడన్నా ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటారు అన్నట్టుగానే ఇక్కడ సీనియర్ మినిస్టర్స్ అయిపోయారు, జూనియర్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఓలకోలకు సంబంధం లేదు. బట్టి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రంగా ముందుకు పోతున్నది, బాగా స్వేచ్ఛాపూరితంగా బట్టి గారి డిపార్ట్మెంట్ పోతుందని అంటుంటారు. అనేకమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరే, వాటి జోలికి నేను పోకుండా ఈ సమన్వయం కొరవడం ద్వారా బాధ్యతాయుతంగా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం ద్వారా ఘనంగా ఆరంభించినవని మీరు చెప్పుకుంటున్నారు, కానీ దాన్ని పూర్తి చేసినామని చెప్పుకుంటున్నట్టు దశలో మిమ్మల్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజలు మీ తీరును నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓహో, మాకు అన్యాయం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, మా గణన మీరు చేయకుండా పర్వాలేదు కానీ మా లెక్కలు తక్కువ అని చెప్పి చూపించి రేపు రిజర్వేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. కాబట్టి దీనికి రేవంత్ రెడ్డి గారు అనవసరంగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి దోషిగా ఇవాళ ప్రజాకోర్టులో నిలబడాల్సినటువంటి ఒక దుర్గతి ఏర్పడుతున్నది. ఎందుకోసం అసలు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా చెప్పుకో, దేశానికి రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్తా ఉంటే మీకు అసలు ఆ సోయ లేకుంటున్నది కదా ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో అమలు చేస్తారు, ఎందుకంటే స్పీడ్ గా అడుగులేస్తా ఉంది, ఇక ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైతా ఉన్నది. మరి ఇప్పుడు బీసీలకి కావాల్సినటువంటి రిజర్వేషన్ తప్పక ఇస్తుంది అనుకుంటున్నారా? మేము అదే చెప్పినాం మన పొన్నం ప్రభాకర్ గారికి.
మీరు బాగానే పిలిచారు, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక అవగాహనతో పిలిచారని మేము అనుకున్నాం. మా మాటలన్నీ మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే మేము రోజు మాట్లాడేటివి కదా, మేము ఇంట్లో కూర్చొని తలుపులు పెట్టుకొని మాట్లాడుకుంటలేం కదా. మేము ఏదైనా వేదికల మీద మాట్లాడుతున్నాం, రోజు పత్రికల్లో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, మన ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కదా. సీఎం గారు చెప్పారు, ఈయన నిర్వహిస్తున్నాడు, ఇంకేమైనా మాతో షేర్ చేసుకుంటారేమో అని అనుకున్నాము. సరే, వారు మా అన్నినాక మేము సీఎం గారు చెప్తా అంటున్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్ క్యాంప్ శిక్షణలు తయారు చేసింది, స్కెడ్యూల్స్ అన్ని ఎలక్షన్ స్కెడ్యూల్ అంతా తయారవుతుంది అంటున్నారు. ఇంకోవైపు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు ఫిక్స్ చేయాల్సిన డెడికేటెడ్ కమిషన్ కూడా ఇదిగో అదిగో రేపో మాపో నివేదికిస్తుంది అంటున్నారు. ఒక 6 పేజీల స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంత పర్సెంటేజ్ అని చెప్పారు తప్ప ఈ కులాల వారికి ఇంత మంది ఉన్నది, వీళ్ళ జీవన స్థితి కదా ఇట్లా ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఇట్లున్నది అనేటువంటి విధంగా ప్రభుత్వం ఏమి వివరాలు బయటపెట్టలేదు. వివరాలు బయటపెట్టిన తర్వాత చర్చ జరిగిన తర్వాత ఆ వివరాలు డెడికేటెడ్ కమిషన్ కి ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు. ఇచ్చినాక స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ కూడా పనిచేసి నివేదికిస్తుందా అంటే ఈ సర్వే స్టేట్మెంట్ ఇచ్చిన 2-3 రోజుల నుంచే రేపు ఇస్తుంది, ఇప్పుడు ఇస్తుంది డెడికేటెడ్ కమిషన్ అంటున్నారు. మరి డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా జనాభా తమాషా మేరకు రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రతి గ్రామం యూనిట్ గా పనిచేయమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్తున్నది. కాబట్టి వీళ్ళు గణాంకాలు డాటా ఇవ్వక ముందే మీరు నివేదిక ఇవ్వడానికి సిద్ధపడితే అది రేపు న్యాయపరంగా కోర్టులలో ఆ యొక్క నివేదిక నిలుస్తుందా, మీ సిఫారసులు నిలుస్తాయా, లీగల్ స్క్రూటినీ నిలుస్తాయా లేవా అనేటువంటిది మరి డెడికేటెడ్ కమిషన్ చెప్పాలి, మరి ప్రభుత్వం చెప్పాలి. ఆదిలాబాద్ ఎందుకు ఒకవైపు జనాభా తగ్గించారు, ఒకవైపు లెక్కలు సరిగా లేవు అన్నటువంటి దాని మీద మీరు లోపల డెడికేటెడ్ కమిషన్ లెక్కలెట్టిస్తారు. అధికారికంగా మీరు ప్రకటించి చర్చ చేసి ఆ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆ నివేదికను ఆమోదించి తర్వాత కదా మీరు డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాల్సింది. మీరు డెడికేటెడ్ కమిషన్ కు ఇవ్వకుండానే వారు వెంటనే నివేదిక ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంటే లోపల తీసుకుంటారా మీరు? అసలు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి డాటాను అనధికారికంగా లోపల నుంచి ఇచ్చిన తర్వాత దాని మీద ఆధారపడి వీళ్ళు నివేదికిస్తే మరి మీ మైండ్ అప్లై చేసినట్టు, మీరు ఎక్కడ విశ్లేషణ చేసినట్టు, మీరు ఎక్కడ గ్రామం వరకు వెళ్ళి రాజకీయ సామాజిక వెనుకబడతానని గుర్తించినట్టు, అసలు మీరు ఏ పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి కోరుతారు? సుప్రీంకోర్టు 50 దాటద్దని చెప్పింది కావచ్చు, కానీ వాస్తవాలు ఇట్లున్నాయి. అసలు ఇన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. ఒక వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక ఎంపీటీసీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రం ఏర్పాటు నుంచి అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ సామాజిక వర్గం నుండి ఒక ఎంపీపీ కానటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక కౌన్సిలర్ కానటువంటి వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ కానటువంటి వాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్ కానటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మీరు సమగ్రంగా మీరు చెప్పాలి కదా. అప్పుడు కదా ప్రత్యేకమైన పరిస్థితులు, అప్పుడు కదా వాళ్లకు ఎట్లా అవకాశాలు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విధంగా సుప్రీంకోర్టు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి సూచించింది. కానీ 2-3 రోజుల్లోనే 4-5 రోజుల్లోనే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది అంటున్నారు. ఇట్లా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అది న్యాయస్థానంలో నిలబడదు, ప్రజల నుండి పూర్తి వ్యతిరేక వస్తుంది. తగ్గించారన్నటువంటి విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మీద మీరు ఆధారపడి నివేదికిస్తే రేపు చాలా ప్రభుత్వానికి చాలా ఇబ్బంది, భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి అసలు భూమిరంగా ఏదైనా అవుతుందని ఆలోచించలేదంటే 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు జనాభాను తక్కువ చేసి చూపించారు, బీసీలు ఎస్సీలు తక్కువ చేసి చూపించారు, ఓసీలు ఎక్కువ. అసలు కనీసం మరి వీళ్ళకి పబ్లిక్ వెళ్ళిన తర్వాత భూమిరంగా అవుతుందనే ఆలోచన కూడా రాలేదంటారు వీళ్ళకి. ఎట్లా అసలు అది? నేను అదే అంటున్నా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా పంచి డైలాగులు కొడతాడు. కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, లేకపోతే ఆ బీజేపీ తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి, లేకపోతే అక్బరుద్దీన్ ఇంకోరో మాట్లాడితే వాళ్ళని అటాక్ చేయాలి. అంతే. తనదైనటువంటి అటాక్ చేసేటటువంటి ఆ వాగ్దాట్ ఒకటి ఉన్నది, ఆ ప్యాషన్ ఒక స్టైల్ ఉంది కదా, దాన్ని ఆ భాషలో అటాక్ చేస్తాడు. వాస్తవాలకు అనుగుణంగా గణాంకాలు సమాచారం అనుగుణంగా నువ్వు ముందు అసలు హౌస్ లో ప్లేస్ చేయకముందే అధికారులతో చర్చోపచర్చలు చేసి లోపాలు జరిగినట్టు తెలిస్తే మా అంతటా మాకు తెలిసింది అని చెప్పి నియంత్రణ నువ్వే మిస్సింగ్ అయినటువంటి జనాభా యొక్క లెక్కలను మళ్ళా వివరాలు సేకరించే ప్రయత్నం చేసి ముందుకు వస్తే నీకు మంచి పేరు వచ్చేది. ఇట్లా వాస్తవాలకు అనుగుణంగా వాళ్ళు పోయే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చేయడం లేదు. ఎప్పుడు కూడా దాడి ప్రతి దాడి, విమర్శ ప్రతి విమర్శ.
ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏదైనా మాట్లాడుతారేమని చెప్పి ముందే అప్రమత్తమై ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇదంతా చూసి ఆయన బయటికి వస్తాడు అనుకుందాం, రాకపోతే నువ్వు రా అని తొడగొడుతున్నాడు బాలకృష్ణ కొట్టినట్టు. కాబట్టి దీనివల్ల ఏం ప్రయోజనం? ఇవేం పెద్ద రసకందాయంలో లేవు. ఇది ప్రజాపాలన అనిపించడం లేదు, ఈ సంక్షేమ రాజ్యం అని అనిపించడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఏం బిల్కుల్ కనిపిస్తలేదు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. ప్రజారంజకమైన పాలన, సంక్షేమ రాజ్య పాలన. ఒక ఎన్టీ రామారావు గారిని చూసినాం, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, తర్వాత నిన్న మొన్నటి దాకా ఎవరు ఒప్పుకున్నా కేసీఆర్ గారిని చూసినాం. అవినీతి మేడిగడ్డలు కూలిపోడు, కాళేశ్వరాలు నిర్మాణం అవడు, ఇంకోటి పక్కన పెట్టండి, అది ఆ ఏజెన్సీలు తేల్చేస్తాయి. అవినీతి బయటపడుతుంది, ఉంటే బయటపడుతుంది, లేకుంటే లేదు, ఆ సంస్థలు తేల్చేస్తాయి, అవి తేల్చేస్తాయి. కానీ సంక్షేమ పథకాలు ఏనాడు కని విని ఎరగని రీతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయి కదా, ఖచ్చితంగా అద్భుతమైన పథకాలు ఉన్నాయి కదా. దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓహో ఆహో అన్నారు కదా, ఏ రాష్ట్రంలో లేవు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే రాజకీయాలు మాట్లాడుకోండి. ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఏమైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టుకోండి, సాధికారికంగా బయట పెట్టండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇవాళ మీరు వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం మీద చీవాట్లు పెడుతూనే ఉన్నారు. ఒకనాడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అదేమైందో మనం కనపడతలేదు. నిన్నటిదాకా ఈ ఫార్ములా అన్నారు, అదేమైందో మనకు తెలుస్తలేదు. తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, అదేందో మనకు తెలుస్తలేదు. అంటే పతాక స్థాయికి పోయి అయిపోయిందిరా పై వీళ్ళ టీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందిరా అని అనుకుంటాం మనం, గింతగనం చేసేటారా అని అనుకుంటాము, మళ్ళీ ఏం కనపడదు. అంటే డైవర్ట్ అండి ఇదంతా. ఎట్లా డైవర్ట్? అసలు ఏంది ఆ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు రేపు అరెస్ట్ చేస్తా, ఇప్పుడు అరెస్ట్ చేస్తా ఎందుకు గందరగోళం పెడుతున్నారు? ఇదంతా ఇలా ఉంటే వాళ్ళ పార్టీకే సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న గారు రోజు ఎండగడుతూనే ఉన్నాడు. మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారే కదా. అవును. మరి వారే రోజు మాట్లాడుతున్నారు. ఈ గణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు వారు తగలబెట్టిన వారు. అవును. ఫస్ట్ వారికి సమాధానం చెప్పండి, ఈ విపక్షాలను పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ తీన్మార్ మల్లన్న గారు ఇది తప్పుల తడక, దీన్ని ఇంకా వేరే పోసి తగలబెట్టామని అన్నాడు. అవును. ఏదో పోయామన్నాడు. వెంటనే ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీస్ ఇస్తే ఏమైతుంది? ప్రజల పక్షాన ఉన్న షోకాజ్ నోటీస్ ఏమైతుంది? ఒక బహుజన గంతుకగా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు. అవును. ఆయనకు క్రమశిక్షణ రాహిత్యం అంటే తప్పు ఉందని చెప్పి లెక్కలతో నిరూపిస్తాడు. క్యూ న్యూస్ లో లెక్కలు చెప్పిండు ఆయన, పట్టి గాలికి మాట్లాడలే కదా. మాట్లాడలేదు. అంత కేసీఆర్ ని ఆయన 10 ఏళ్ళు విమర్శించినా ఇప్పుడు సర్వే కరెక్ట్ అని చెప్పాడు. అంతే కదా, సర్వే కరెక్ట్ అని చెప్పాడు. లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి. మీకు ఒకటి గమనించాలా మీరు? బయట పెట్టలే అంటే దాని మీద హైకోర్టు కేసులు ఉన్నాయి. బయట పెట్టద్దని కోర్టు కేసులు వేసిండ్రు. ఓకే ఓకే. అందుకని ఆయన ఏం చేసిండు, లోపల కూడా డాటా అంతా ఉపయోగించుకున్నాడు, అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిండు, మాకు కూడా ఇచ్చిండు. బీసీ కమిషన్ చైర్మన్ నా దగ్గర కూడా ఉంది, మేము కూడా దాన్ని వాడుకున్నాం, అవసరం ఉన్న మేరకు వాడుకున్నాం. ఓకే. ఆయన సంక్షేమ పథకాలు పెట్టుకున్నాడు, దాన్ని రిపోర్ట్ రూపంలో పబ్లిష్ చేసుకొని దాన్ని ఎక్కడి వన్ అక్కడ ఇచ్చినప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఆ సర్వే తీరుతెన్నులో అంటే ఒక్క రోజులోనే చేసిందని చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఓకే. ఇంకేం కావాలి? పోనీ ఆ డాటా తప్పు, ఆ డేటా తప్పు అని చెప్పి సాధికారికంగా చెప్పడానికి మీరు చేసిన ఘనకార్యం ఏమనుంటే బయట పెట్టండి. ఏమున్నది? ఎలా తీసుకెళ్ళబోతున్నారు ఇంకా ఉద్యమాన్ని? ఎలా ఉధృతం చేయబోతా ఉన్నారు? తప్పనిసరిగా ఇవాళ మేము నిన్న ప్రభాకర్ గారితో, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినాం కదా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ మిస్సింగ్ దగ్గర రీసర్వే చేస్తారా, ఓకే, బహుళ ప్రచారం చేసి అందరు పాల్గొనే విధంగా ముందుకెళ్తారా, డెడికేటెడ్ కమిషన్ నుంచి త్వరితగతిన ఆగమేఘాల మీద రిపోర్ట్ తీసుకుంటారా, లేదా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారా అనేటువంటిది మేము కొంతకాలం వేచి చూస్తాం. మా ఉద్యమం ఆగదు. నిన్న అశోక్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం తరఫున కృష్ణయ్య గారు పెద్ద మీటింగ్ పెట్టారు. రేపు మురళీ మనోహర్ గారి నాయకత్వంలో 12వ తేదీన చాలా పెద్ద కార్యక్రమం జరగబోతున్నది. మేము రోజు ఏదో ఒక కుల సంఘము పెడుతున్న కార్యక్రమాలకు మేము పోతూనే ఉన్నాం, సాధికారికంగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ అధికారి, మేధావుల ఫోరం చైర్మన్ గా వారు ఎప్పటికప్పుడు చాలా గణాంకాలతో వారు మాట్లాడుతూనే ఉన్నారు. కృష్ణయ్య గారు మాట్లాడుతూనే ఉన్నారు, మేము మాట్లాడుతూనే ఉన్నాం. నాకున్నటువంటి అనుభవంతో నేను చాలా సాధికారికంగా కూడా నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో చాలా కోర్టులు, కేసులు, సైటేషన్స్, సాధ్యాసాధ్యాల మీద చాలా అధికృతంగా మాట్లాడినాం. అక్కడ కేశవరావు గారు పెద్దలందరూ కూడా ఉన్నారు.
కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది, సంకల్పం ఉంటే బలం తానంతరం అదే వస్తుంది. నీకు సంకల్పమే లేదనుకో, నీకు చేయాలనే తపనే లేదనుకో, నువ్వేం చేయలేవు. కాబట్టి మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏంటంటే కొంచెం పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాలను మేలు చేసే పార్టీ అనేటువంటి గతంలో ఉండేది. మరి దానికి ఆ నిర్వచనం మారిపోయింది. కాబట్టి అట్లా చేయకండి మీరు. మన కొత్త పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయా తెలంగాణలో? బీసీ చెప్పలేము, రావచ్చు. ఇప్పుడు బీసీలలో ఏకం చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారే చేశారు. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నటువంటి మేమందరం అభిప్రాయ భేదాలు, భిన్న సిద్ధాంతం ఒకటే కావచ్చు, భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మేమందరం ఒక్క తాటి మీదకి వస్తున్నాం. ఇక ఎన్ని రోజులు అడుక్కుందాం, ఈ ఎన్ని రోజులు వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటుందాం, మనమే ఒక రాజకీయ వ్యవస్థ ఎందుకు నిర్మాణం కావద్దు అనేటువంటి చర్చ చాలా ప్రబలంగా వినబడుతున్నది. ఓకే, ఇప్పుడు తీర్మానం వల్ల అంటారు కూడా, అన్న నువ్వు పార్టీ పెట్టి అంటున్నారు. లేదా మురళీ మనోహర్ గారు పెద్దలంతా కూడా సిద్ధాంత భావజాల వ్యాప్తి చేస్తున్నప్పుడు సార్ పార్టీ కావాలని అడుగుతున్నారు. నాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మీరందరూ ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీ ముఖ్యమంత్రి ఏమవుతుంది, మనమే సీట్లు ఇచ్చుకోవచ్చు కదా. ఇంతమంది మనం 60% ఉండి 8% వాళ్ళతో ఎందుకు వాళ్ళ సీట్లు అడుగుడు, నామినేటెడ్ పదవులు అడుగుడు, మా జనాభా పెంచు, మా జనాభా తగ్గి, మా గణన చేయని ఎందుకు అడుగుడు, ఇవన్నీ మనమే చేసుకుంటాం కదా. ఇంకెంతకాలం మనం వాళ్ళ కింద బతుకుతాం అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. దీనికి కారణాన్ని చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం. మీరు ఎంతో కష్టపడి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మూలాలను మర్చిపోతున్నారు. మీరు అంత సామాన్యులతో సహజీవనం చేసి ఎదిగినటువంటి వ్యక్తి కదా, మూలాలను ఎందుకు మర్చిపోతున్నారు? కేవలం మరి ఈ బీసీ ఉద్యమం తోటి మీ జనాభా కోసం కేవలం ఒక్క వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతా ఉంది అనేది కూడా వినపడుతున్నటువంటి చర్చ. సరే, మల్లన్న గారి మీద అంటున్నారు ఎప్పటికీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ప్యాషన్ లో మాట్లాడతారు. మల్లన్న గారు అట్లా మాట్లాడుతున్నారు, ఆ సందర్భం వేరు. ఆనాడు యుద్ధ పేరులో మేము అప్పుడు ఏంటంటే వరంగల్ యుద్ధ పేరు ఒక ఆయన ఎవరో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏదో పంపించడం ద్వారా దాన్ని కోడ్ చేస్తూ మల్లన్న గారు చెప్పిండ్రు. సరే, అందరికి ఆపాదించే విధంగా కాదని నేను అనుకుంటున్నాను. అతను ఏదో కామెంట్ పెడితే దాన్ని చూపించుకుంటూ మల్లన్న గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అంటున్నది ఇది, మనం అతన్ని ఏదో టార్గెట్ చేసి మల్లన్న గారి మీద మాట్లాడేదానికంటే ఆ పరిస్థితులు, ఆ తీవ్రత, ఆ విధమైనటువంటి నిరసన, ఆ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సమాజంలో ఎందుకు నెలకొంటున్నది, దాన్ని సబ్సైడ్ చేయడానికి మనం ఏం చేద్దాం అనేటువంటి దిశగా ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు రావాలి. ఉద్యమాన్ని నిర్వీర్యం చేద్దామని కాదు, ఆ ఉద్రేకాన్ని నిర్వీర్యం చేయాలని, ఆ ఉద్రేకతలో ఉన్నటువంటి తీవ్రతను, ఆ యొక్క ఆరోపణలో ఉన్నటువంటి అభినివేశాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. అంతేగాని ఎవరు ఉద్యమం చేస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతాం అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన ఉంటుంది. సరే, ఒక వర్గాన్ని, ఒక వర్ణాన్ని, ఒక వ్యక్తిని వారి స్వేచ్ఛను హరించే హక్కు మనకు లేకపోవచ్చు, కానీ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాలను ఉటంకిస్తూ దీనికి కారణం ఎవరో ఒకరు అయి ఉంటారు కదా, అయినటువంటి వాళ్ళ మీద ఆయన కొంత ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అలా December 9, 2023 అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్ అనే ఉన్నారు. ఎన్నో మార్పులు చేసినా కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీ పేరు వెళ్ళినా కూడా మిమ్మల్ని టచ్ చేయకుండా, మార్పులు చేర్పులు చేయకుండా, ఎందుకంటే ఒక క్లీన్ చీట్ గా, ఒక వైట్ పేపర్ గా డాక్టర్ వకులాభరణం గారు ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరిగాయి, కానీ మీ పదవి ఉన్నంత కాలం కూడా కొనసాగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, నేను నిబద్ధతగా పనిచేసుకుంటూ పోయినండి. రేవంత్ రెడ్డి గారితో కూడా, వారి ప్రభుత్వ అధికారులతో గాని, మంత్రులతో గాని చాలా సుహృద్భావ వాతావరణంతో ఎప్పటికప్పుడు జరగబోయే పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు, చేయాల్సినటువంటి పరిణామాల మీద కూడా నేను చాలా సాధికారికంగా నేను సమర్పించాల్సినటువంటి నివేదికలన్నీ కూడా సమర్పించిన. నివేదికలు అంటే కొన్ని పత్రాల రూపంలో, కొన్ని మౌఖికంగా చెప్పినాం, కొన్ని పత్రాల రూపంలో ఇచ్చినాం, కొన్ని అధికారికంగా ఇచ్చే ప్రయత్నం చేసినాం. నేను నా పదవిని అనేటువంటిది నా వర్గాలకు సేవ చేసేటటువంటి ఒక మహా అవకాశంగానే భావించింది తప్ప అదొక ఉన్నతమైన పదవి, దాన్ని విలాసవంతంగా ఉండడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఎన్నడూ ఆలోచన చేయలేదు. అవినీతి విషయంలో గానీ, లేకపోతే కాంట్రవర్షియల్ విషయంలో గానీ ఎప్పుడు మీ పేరు వినపడ్డది లేదు. మీరు చూసుకున్నట్లయితే నా జీవితంలో అవకాశం లేదు. అయితే ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ కాబట్టి దానికి ఎంత టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్ వరకు ఉంటాం. కాకపోతే ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే పిలిచి మీరు రిజైన్ చేయండి, మీరు గౌరవంగా రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్తా ఉంటారు. నాకు ఆ ప్రయత్నం చేయలేదు, నన్ను గౌరవించారు. అప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు కూడా
చాలా కాలంగా వారు బీసీల కోసం పనిచేసినటువంటి వాడు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కమిషనర్గా, మాకు మెంబర్ సెక్రటరీ ఉన్నారు. వారితో ఒక 6 సంవత్సరాలు కలిసి పనిచేసినాం కాబట్టి మా తపన కమిషన్ లో మేము చేస్తున్నటువంటి రోజు యాక్టివిటీస్, మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలను మన రాష్ట్రానికి ఎట్లా ఆపాదించాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏ విధంగా దాన్ని అమల్లోకి తీసుకురావాలనేటువంటి దాని మీద మేము ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చాము. తమిళనాడు వెళ్ళొచ్చాము, మధ్యప్రదేశ్ పోయొచ్చాము, కర్ణాటక పోయాము. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బీసీ కమిషన్ చైర్మన్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో, చీఫ్ సెక్రటరీస్ తో సంబంధాలు కలిగి ఉన్నాం, అనుబంధాలను కలిగి ఉన్నాం. నేను నేరుగా ఏ సెక్రటరీకైనా మాట్లాడగలిగిన, ఏ బీసీ కమిషన్ చైర్మన్ కైనా మాట్లాడి తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా అంటే వాళ్ళని గొప్పగా రిసీవ్ చేసుకొని మేము ఏది అడిగినా ఇవ్వగలిగినాం. ఎందుకంటే మేము కమ్యూనికేషన్ పెంచుకున్నాం. సాధారణంగా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ రాష్ట్రాల బీసీ కమిషన్లకు సంబంధం ఉండదు. ఒక రాష్ట్రం బీసీ కమిషన్ కు మరొక రాష్ట్రం బీసీ కమిషన్లతో పెద్ద సంబంధాలు ఉండవు, ఎవరి రాష్ట్రం వారిదే. కానీ అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో ఆ కమిషన్ చైర్మన్లతో కలిసి అనేకమైన విషయాలను షేర్ చేసుకోవడంలో, ఇక్కడ ఉన్నటువంటి పథకాల గురించి అక్కడ చెప్పి, అక్కడ ఉన్నటువంటి పథకాల గురించి ఇక్కడ తీసుకొచ్చి వాటిని అన్నిటి కూడా నిక్షిప్తం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి, ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేస్తే మన బీసీలకు బాగా మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా ప్రతిరోజు పనిచేసినాం. అంత గొప్ప అవకాశం నిజంగా కూడా నేను భగవంతునికి రుణపడి ఉంటా. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు, ఒకసారి మెంబర్ గా, ఒకసారి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారు కూడా నేను తప్పనిసరిగా రుణపడి ఉంటా. ఇవాళ స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా నేను బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఏ పార్టీ కాదు, బీసీల కోసమే పనిచేస్తా అని చెప్పి ప్రకటించినా నా టెన్యూర్ అయిపోయినాక అట్లే పనిచేస్తున్నా. కానీ మంచిని మంచి అనాలి. మీ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇక ఒకలాభరణం గారి పేరు వినిపించదు అని అన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మేము 2-3 మంత్స్ నుంచి మీ పదవి అయిపోయిన ఆగస్టు నుంచి చూసినా కూడా మీరు ఛానల్లో యాక్టివ్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, లేకపోతే బీసీల గురించి వెళ్ళి మళ్ళీ మాట్లాడడం కానీ, ఈ కొత్త ప్రస్తావన సబ్జెక్ట్ తీసుకురావడం చాలా ఇదిగా కనిపిస్తా ఉన్నది. అంటే వీళ్ళు బీసీలకు చాలా మేలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. 42% చట్టబద్ధంగా స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఒక్కటి చేయలేదు. ఈ 42% చేస్తామనేటువంటి మాట మీద నిలబడేటట్టు కనపడతలేదు. తప్పదని చెప్పి దిగారు మళ్ళీ. అందుకని అటు మెంబర్ గా చాలా కాలం, ఇటు చైర్మన్ గా, ఈ సర్వే చేయమని రికమెండ్ చేసినటువంటి చైర్మన్ గా, బీసీ కమిషన్ చైర్మన్ గా మా రికమెండేషన్ ప్రకారమే ఇవాళ సర్వేకు మంత్రివర్గం ఒప్పుకుంది, అసెంబ్లీలో పెట్టిర్రు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా నా మీద పడ్డది. ప్రజల పక్షాన నిలబడాలి. ఒక రాజకీయ పార్టీ పక్షాన ఉంటే రాజకీయ కార్యకర్తను అవుతాం, పదవి కోసం వెంపర్లాడిన వాడిని అవుతాం. ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదు. అందుకని నేను దీన్ని భుజాన వేసుకొని నా వంతు పనిచేస్తున్నా. చాలా మంది పెద్దలు చేస్తున్నారు, నేను ఒక్కరిని కాదు, చాలా మంది, చాలా మహామహులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అంటే నేను ఒక్కరిని. నిన్న చూసాం, నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో వేరే వాళ్ళు మీటింగ్ పెట్టినా కూడా ప్రధానంగా మేము అంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు అనేటటువంటి విధానం ప్రధానంగా చూపిస్తా ఉన్నారు. ఇవాళ హిందీలో కూడా వేశారు, ఆంగ్ల పత్రికల్లో, దినపత్రికల్లో కూడా. మొదటి నుండి 40 ఏళ్ల నుంచి ఉన్నాను కదా ఫీల్డ్ లో. అంతకుముందు ఉద్యమకారుడు కృష్ణయ్య గారితో కలిసి పనిచేశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు అప్పుడు అవకాశం ఇచ్చారు బీసీ కమిషన్ మెంబర్ గా. 2004 నుండి 2009 వరకు మెంబర్ గా ఉన్నా. తర్వాత వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇప్పించారు రాజశేఖర రెడ్డి గారు. 2009లో మా సొంత నియోజకవర్గం హుజరాబాద్ నుండి పోటీ చేసిన 2 సార్లు. 2010లో చేశాను శ్రీ రాజేంద్ర గారి మీద, శ్రీ ఈటల రాజేంద్ర గారిని చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోవడం. దాని తర్వాత పార్టీకి స్పోక్స్ పర్సన్ గా, సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి అడ్వైజరీ మెంబర్ గా, తెలంగాణ వచ్చిన తర్వాత మెంబర్ గా, మళ్ళీ చైర్మన్ గా, పిహెచ్డీ చేశారు, లేకపోతే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, ఇట్లా అయ్యేటటువంటి అవకాశం ఈ ఫీల్డ్ లో అసలు ఎట్లా వచ్చారు? అసలు మొదటి నుంచి నేను విద్యార్థి దశ నుండే విద్యార్థుల సమస్యలు, ఈ సంక్షేమ హాస్టల్లో మా సోదరులంతా కష్టపడుతుంటే చూసేవాడిని. నేనేమో ఉపాధ్యాయుని కొడుకును. అరే మాకేమో మంచిగా అన్నం గిన్నం అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా సోదరులు ఈ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఇట్లా ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నది? తర్వాత మరి మేమేమో మంచిగా ఇంట్లో భోజనం చేయగలుగుతున్నాం, మరి వాళ్ళేమో పురుగుల అన్నం, నీళ్ళ చారు, ఈ గజ్జి తామరతో బాధపడడం. చాలా పాపం వాళ్ళు ఇబ్బందికరంగా కనిపించడం వల్ల మేము మా ఫ్రెండ్స్ అంతా, మాకు ఎస్సీ అంటే తెలియదు, ఎస్టీ బీసీ అంటే తెలియదు, మాకు ఆ క్లాసిఫికేషన్ ఆనాడు అవగాహన లేదు చిన్నప్పుడు. అప్పుడు అనిపించింది నేను ఇంట్లో కంటే కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పోయి మా దోస్తుల దగ్గర పడుకున్నట్టు. అప్పుడు పడుకున్న తర్వాత వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని బయట ఉంది కాబట్టి నాకు ఏమైనా వాడంటేనేమో లోపల ఉన్నోడేమో
వార్డెన్ కొడతారో ఎవడేమంటాడో అని చెప్పి భయపడేవాళ్ళు వాళ్ళు. నేను బయట టీచర్ కొడుకును కాబట్టి ఇట్లాంటి అన్నం ఎందుకు పెడతారు, మేము మంచి అన్నం పెట్టాలి అని చెప్పి ఎదిరించడం మొదలుపెట్టిన. నువ్వు బయట వచ్చి ఇట్లా మాట్లాడతావు అంటే బరాబర్ మాట్లాడదాం అని చెప్పి మాట్లాడి పిల్లలందరినీ కూడా ఏకం చేసి మనము పళ్ళాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుందాం పచ్చి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టినాం. షర్ట్ లేకుండా, మాకు అసలు అవగాహన లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఒక షర్ట్ లేకుండా నిక్కర్ మీదనే ఖాళీ ప్లేట్లు పట్టుకొని మాకు అన్నం పెడతలేరు, పురుగుల అన్నం నీళ్ళ చారు అని చెప్పి ఇట్లా చూపిస్తే ఆ ఫోటో ఆనాడు కరీంనగర్ జిల్లాలో ఫ్రంట్ పేలబడ్డది. అట్లా ఉద్యమ జీవితంలోకి వచ్చేసిన. దాని తర్వాత ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు తహసీల్దార్ గారికి రాసుకపోయి ఇవాళ మీకున్న సమస్యలని ఎవడో అన్నాడు. మా పిల్లలందరితో సంతకాలు పెట్టించి, మా స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సంతకాలు పెట్టించి, నీళ్ళ చారు, పురుగుల అన్నం, నీళ్ళ లాంటి పప్పు, ఇవో ఇది బతుకు. మరి పోషక విలువలు లేనటువంటి ఆహారం పెడితే, పోషక విలువలు అనే పదం తెలియదు, మంచి అన్నం పెట్టకపోతే, మంచి ఆహారం పెట్టకపోతే ఈ పిల్లలను చూడు గజ్జి తామరతోని దుర్గంధభరితంగా దోమలలో పడుకుంటున్నారు. ఆ దుర్గంధం ఆడంతా బురద బురద తయారైతే హాస్టళ్లలో పందులు వచ్చి ఆడనే పడుకుంటున్నాయి, వీళ్ళు అక్కడే పడుకుంటున్నారు, దోమలు కొడుతున్నాయి, ఫ్యాన్ సరిగా లేదు. ఈ ఈ ఇంత డిఫరెన్స్ ఎందుకున్నది అని చెప్పి నేను పెద్ద ప్రసంగం ఇచ్చిన. ఆరంభం అయిపోయిందని తెలియకుండే ఆ రోజు ఆరంభించడం, తహసీల్దార్ గారు నిలదీయడం, ఇది కొంతమంది పత్రికా విలేకరులు వెంటనే దాన్ని ఫోటోలు కొట్టి అది కొట్టి అది మళ్ళీ ఫ్రంట్ పేరు వస్తే అప్పుడు నా జ్ఞాపకం లేదు, 83, 84లో 82, 83లో అప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు హుజరాబాద్కి వచ్చారు. వచ్చి హాస్టల్ సందర్శించి ఇట్లా పరిస్థితి ఉన్నదని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి మిస్లేనియస్ ఫండ్ వచ్చారు. వచ్చి మిస్లేనియస్ ఫండ్ నుండి ఇవాటి నుండి ఈ మెనూ పెట్టాలి, రోజు 2 గుడ్లు పెట్టాలి, ఆదివారం నాడు నాన్ వెజ్ పెట్టాలి, మంచి అది ఉండాలి, ఈ వెంటనే ప్రహరీ కూడా కట్టవా, నా స్పెషల్ నిధుల నుంచి ఇస్తున్నా, ఈ పందులు ఎందుకు వస్తున్నాయి, ఆ బురద ఎందుకు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు అప్పటికప్పుడు మా హాస్టల్ ను విజిట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్రమంగా విద్యార్థి నాయకుడిని అయిపోయినా. కొంతకాలానికి మా హై స్కూల్లో ఎన్నికలు జరిగినాయి, విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగితే క్లాస్ రిప్రజెంటేటివ్ గా పోటీ చేసిన. పోటీ చేస్తే అక్కడంతా రాడికల్ స్టూడెంట్ యూనియన్, మాకు రాడికల్స్ నక్సల్స్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం మాది, నక్సల్స్ ఎఫెక్టెడ్ ప్రాంతం. 82, 83లో నేను క్లాస్ రిప్రజెంటేటివ్ గా నిలబడితే మొత్తం కాలేజ్ అంతా ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా వాళ్ళంతా రాడికల్ స్టూడెంట్ యూనియన్ గెలిస్తే ఒక్క ఇండిపెండెంట్ గా గెలిచింది నేను ఒక్కనే మా హై స్కూల్లో. మామూలు విషయం కాదు సార్. అట్లా అనుకోకుండానే ఈ ప్రకృతి, సమాజం నన్ను విద్యార్థి నాయకుడిగా తయారు చేస్తే తర్వాత నేను ఆ ఉత్సాహంతో ఏం చేసిన, అసలు అన్ని హాస్టల్లో ఇట్లే ఉంటది అని చెప్పి ఆనాడు కరీంనగర్ జిల్లాలో 54 మండలాలు 52 మండలాలు ఉండే. రోజు ప్రతి ఆదివారం 3 హాస్టల్ తిరిగి వచ్చేది. ఎందుకు తిరిగేదో అసలు ఏందో నాకు అర్థం కాదు. దాన్ని తయారు చేసి ఆ హాస్టల్ తిరిగినటువంటి దాన్ని అంతా కూడా ఒక నివేదిక తయారు చేసి అప్పుడు మరి అప్పుడు ఎవరో కలెక్టర్ ఉన్నారు, నాకు జ్ఞాపకం లేదు, ఆ కలెక్టర్ గారికి ఈ నివేదిక తీసుకుపోయి ఇచ్చిన. సార్ మొత్తం మన జిల్లాలో 52 మండలాలు 54 మండలాల్లో గత జ్ఞాపకం లేదు అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆ రిపోర్ట్ తీసుకుపోయిస్తే అరే ఎవరే బాబు నువ్వు ఇవన్నీ ఒక్కొక్క హాస్టల్ కదలాపూర్ మండలం ఎట్లుంది, హుజరాబాద్ మండలం ఎట్లుంది, కమలాపూర్ మండలం ఎట్లుంది, కొరుట్లో ఎట్లుంది, అవన్నీ అన్ని రాసుకుంటా అన్ని ఒక్కొక్క పారాగ్రాఫ్ రాసి అట్లా రాసే శక్తి పెరిగిపోయింది, మాట్లాడే శక్తి వచ్చేసింది. దాని మీద నేను ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే జేసీ గారితో ఆర్టీఓలతో ఒక కమిటీ వేసాడు. ఇది నిజమా కాదా అని చెప్పి నిజ నిర్ధారణ కమిటీ వేసి దీన్ని ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఏమని చెప్పి ఆనాడు కలెక్టర్ ఉన్నాడు. ఎంత 80s లో 84, 83 జ్ఞాపకం వస్తలేదు. జిల్లా యంత్రాంగం అంతా కదిలింది. కాబట్టి ప్రకృతి నన్ను నా లోపల ఒక నాయకత్వ లక్షణాలను పెంచింది, ఒక సామాజిక న్యాయ స్పృహను పెంచింది. అందరం సమానంగా ఉండాలి, నువ్వు ఎస్సీ అని, నువ్వు ఎస్టీ అని, నువ్వు బీసీ అని, నువ్వు మైనార్టీ అని చెప్పి ఈ కులాల పేరు మీద తక్కువ చూడడం ఏంది. నేనేమో టీచర్ కొడుకునైనందుకు మంచి భోజనం చేస్తున్నా, వాడెవడో చిన్న వాళ్ళ కొడుకైనంత మాత్రాన అలాంటి అన్నం తింటాడు, వాడు మనిషే నేను మనిషే కదా, నాలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉన్నది, వాళ్ళలో ప్రవహించే రక్తం ఎరుపుగానే ఉన్నది కదా, ఈ డిఫరెన్సెస్ ఏమిటని చెప్పి అనుకోకుండా ఆలోచించడం మొదలైంది నాకు. ఈ రాజకీయ నాయకులంతా మీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది సార్. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు నేనేదో
ఇప్పుడు వాగ్దాటి ఉన్నది మాట్లాడే శక్తి ఉంది కాబట్టి విషయాలు సార్, జరిగినటువంటి విషయాలు కదా. నా మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆనాటి నా మిత్రులందరికీ నా జీవిత చరిత్ర మొత్తం తెలుసు. తర్వాత బీసీ చెప్పుకున్నట్టు కాదు కదా, దినపత్రికలో రాసుకున్నటువంటి వార్తలు మాట్లాడుతాం. అవన్నీ కూడా తర్వాత చాలా నా పైన స్టోరీస్ రాయడము, కొత్త ఈ పత్రికలు దినపత్రికలలో సిగ్నేచర్ అని, లేకపోతే ఇట్లాంటి కొన్ని మన ఎడిటింగ్స్ తో వచ్చే అంటే హెడ్డింగ్స్ తో ప్రత్యేక కథనాలు వచ్చేది. అట్లా ప్రత్యేక కథనాలు నా మీద బోల్డ్ అని వచ్చినాయి. దాని తర్వాత నన్ను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెస్ట్ యూత్ అవార్డు వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బెస్ట్ యూత్ అవార్డు తీసుకున్నారు. ఇక అది అట్లా జీవితం అంతా అయింది. తర్వాత కృష్ణయ్య గారితో ఆర్ కృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడిన తర్వాత మంచి మాట్లాడే తత్వము, ఆర్గనైజ్ చేసే కెపాసిటీని చూసి వారు అవకాశం ఇచ్చారు. ఇక అలా ఆర్ కృష్ణయ్య గారు వెంటనే జోడీగా ఉంటుంది సార్ మీ పేరు. ఎక్కడ చూసినా ఆర్ కృష్ణయ్య గారితో వాగులాభరణ గారు అంటేనే వచ్చేస్తుంది అంతే. అప్పుడు అట్లుండే, వారు అట్లా ఎంకరేజ్ చేసారు. అట్లా ఎదిగిన కృష్ణయ్య గారు నాకు ఉద్యమ గురువు. కృష్ణయ్య గారు ఆనాడు అంటే అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం, అంత నిబద్ధత కలిగిన నాయకుడితో పనిచేయడం ఇప్పటికీ అదే అనుబంధం. 2004 నాటికి నేను బీసీ కమిషన్ మెంబర్ కాగలిగిన వారు ఎంతో సహకరించారు. తర్వాత 9లో నాకు టికెట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ టికెట్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కొద్ది తేడాతో శ్రీ రాజేంద్ర గారి మీద కొద్ది తేడాతో ఓడిపోయా. గెలిస్తే అప్పుడే నాకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. సరే ఇక కులము, ధనము, రాజకీయ ఎత్తులు, జిత్తులు, వ్యూహాలు, వీడు గెలిస్తే ఎక్కడ ఏమవుతాడు అని చెప్పి మన పట్ల రాగద్వేషాలతో ఉన్న వాళ్ళు మనల్ని వెనక్కి లాగే ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. ఏదేమైనా ఎమ్మెల్యే కాలేదు కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా నిలబడిగారు, పోటీ చేయగలిగిన రాజశేఖర రెడ్డి లాంటి ఒక ఉద్దండ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి నాకు హుజరాబాద్ లో 2009 సాధారణ ఎన్నికలలో టికెట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. నా గురించి చెప్పేవాడు లేడు. అవును, ఆర్థికంగా బలమైన వాడిని కాదు, సామాజికంగా బలమైన కులం కాదు, రాజకీయ నేపథ్యం ఉన్నవాడిని కాదు. గట్టి పోటీ ఇచ్చారు. పోటీ పక్కన పెట్టండి, టికెట్ ఇచ్చాడు నాకు, బీఫామ్ ఇచ్చాడు. నేను గట్టి పోటీ ఇచ్చా, మళ్ళా గట్టి పోటీ ఇచ్చారు మీరు. తర్వాత వారి మరణం, మళ్ళీ రోషయ్య గారు సీఎం అయిన తర్వాత కూడా కొంతకాలానికి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే కూడా 2010లో నాకే టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా సరే ఆ బై ఎలక్షన్ అందరూ ఓడిపోయాను. దాని తర్వాత రోషయ్య గారు నన్ను కేంద్రంలో నేషనల్ బీసీ కమిషన్ ఇవ్వాలని చెప్పి రోషయ్య గారు నాకు రికమెండ్ చేసినప్పుడు దానికి జైపాల్ రెడ్డి గారు నాకు సహకరించారు. కేంద్ర మంత్రి ఉండే జైపాల్ రెడ్డి గారు కొద్ది కారణాల చేత నాకు నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ రాకపోయినా తర్వాత సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి అడ్వైజరీ మెంబర్ కి ఇచ్చారు, రీసెర్చ్ అడ్వైజరీ మెంబర్ గా. అది 2-3 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు నన్ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమించారు. మన కాంగ్రెస్ పార్టీ తరఫున వీరోచితంగా ప్రతినిధిగా అన్ని టీవీలలో మాట్లాడినా, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. సరే పరిణామ క్రమంలో ఇదంతా జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, 2016లో శ్రీ కేసీఆర్ గారు రాజేంద్ర గారి యొక్క సహకారంతో కేసీఆర్ గారిని కలవడం, వారు నాకు బీసీ కమిషన్ మెంబర్ గా ఇచ్చారు. తొలి బీసీ కమిషన్, తెలంగాణ తొలి బీసీ కమిషన్ మెంబర్ గా అవకాశం వచ్చింది. తర్వాత 2వ బీసీ కమిషన్ నాటికి నాకు చైర్మన్ గా అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి ఒక సామాన్యుడు, అసలు సమాజం మీద అవగాహన లేనటువంటి వాడు, ఉద్యమం అంటే అది ఏంటో తెలియనటువంటి వ్యక్తి, రాజకీయం అనే పదం నిర్వచనం కోసం ఎదురు చూసినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కుటుంబ నేపథ్యం, ఉపాధ్యాయుల కుటుంబం, బాల్యం 10th బీఈడో టీటీసో చేసుకుంటే టీచర్ ఉద్యోగం చేయాలనేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఎంఏడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి వరకు ఎదుగుతున్న క్రమంలో అనుకోకుండా ఏ వర్గాలనైతే పుట్టినో ఆ వర్గాలకు నాయకుడిగా ఎదిగేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ చరిత్ర నాకు ఇవ్వడం నిజంగా చాలా ధన్యమైన వాడిని అనుకుంటా. నా ఎదుగుదలలో మా తండ్రి గారు జగన్మోహన్ గారు, మా తల్లి రమాభారతి గారు ఏనాడు కూడా ఎందుకు బిడ్డ ఈ ఉద్యమాలు మనకు అని చెప్పి నన్ను నిరాశపరచడం గాని, నేను తిరుగుతున్నప్పుడు నన్ను నివారించే పద్ధతి కానీ, మా తల్లిదండ్రులు 2 ఉపాధ్యాయులు కూడా నన్ను ఆపలేదు. సరేగా వాడు ఏదో పోరాటం చేసుకుంటాడు, వాడు ఆరాట పడుతున్నాడు అని అనుకున్నారు, ప్రోత్సహించారు. కానీ వాళ్ళ ప్రోత్సహించినందుకు నేను ఏ కులాలను అయితే పుట్టినో ఆ బీసీల కులాలకు సంబంధించిన కమిషన్ మెంబర్ గా 3 సార్లు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఈ రాష్ట్రంలో 1 సారి
అదే బీసీలకు బీసీ కమిషన్ చైర్మన్ గా ఒక ఉత్కృష్టమైన సంస్థ. బీసీ కమిషన్ కంటే ఇక పెద్ద సంస్థ బీసీలకు ఉండదు. అలాంటి సంస్థకు చైర్మన్ అయి అనేక సామాజిక వర్గాలను బీసీలో కలపడం, బీసీలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో రూపశిల్పి అని చెప్పుకోను గాని భాగస్వామిని కాగలిగిన, ప్రభుత్వాలకు సూచనలు చేయగలిగిన, ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయగలిగిన. కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా మీ పాత్ర ఎంతో ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే అప్పటికి బీసీల కోసం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా జనాభా ప్రతిపాదికను చూడాలి అని చెప్పేసి మీరు అంటే ఆనాటి దానిలో కాదు కానీ మున్నటి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగణన చేసిండో దీనికి సంబంధించి నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నా కాబట్టి గవర్నమెంట్ ఏర్పడగానే సరే నేను గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అపాయింట్ చేసింది కాబట్టి నేను ఉండన్నా లేదా, నన్ను రాజీనామా చేసి పొమ్మంటారా ఉండమంటారా అనేటువంటి అనవసరమైన ఈ మీమాంసలు పడకుండా అవకాశం ఉన్నది, వీళ్ళేదో గణన చేస్తా ఉన్నారు, ఎస్ అని చెప్పి బీసీ కమిషన్ ద్వారా మేము కూర్చొని చాలా సాధికారికంగా నివేదిక తయారు చేసి మీరు వెంటనే కులగణన చెయ్యండి అని చెప్పి నేను సిఫారసు చేయగలిగిన. అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కులగణన అనేటువంటి నిర్ణయం తీసుకోవడంలో బీసీ కమిషన్ గా నా పాత్ర తొలి అడుగు. నేను చెప్పిన తర్వాతనే మంత్రివర్గం. ప్రస్తుతం చర్చ అంతా దాని గురించే నడుస్తా. సరే ఆనాడు అట్లా చేసినాం, దాంట్లో ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అయినా చేసిన తర్వాత లోటుపాట్లను మళ్ళీ ఎత్తి చూపి ఉద్యమం చేసేటటువంటి అవకాశం కూడా నాకు చరిత్ర ఇచ్చింది. ఆనాడేమో సర్వే చేయమని చెప్పినా సర్వే లోపాలను ఎత్తి చూపుతూ నాయకుడు ఇవాళ మళ్ళీ అవకాశం ఇచ్చింది. కాబట్టి నిబద్ధతగా పనిచేసుకుంటూ పోతే పనిచేయాలని అనుకునేటువంటి వాడికి పదవి అవసరం లేదు, ప్రజలకు సేవ చేసేటటువంటి వాడికి పదవి అవసరం లేదు, పని చేసుకుంటూ పోతాను, సమాజం గుర్తిస్తున్నది. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ బీసీ ఉద్యమం గురించి. బీసీలు నిలకడగా ఉండలేరు, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేరు, వాళ్ళ దగ్గర పైసలు ఉండవు అనేది కొన్ని వర్గాల నుంచి, ప్రధానంగా చెప్పాలంటే అగ్రవర్ణాల నుంచి కొద్దిగా వినపడుతున్నటువంటి చర్చ. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బలమైన ఉద్యమ నిర్మాణం జరుగుతున్నప్పుడు, ప్రజలలో చైతన్యం వస్తున్నప్పుడు, ప్రజలు హక్కుల కోసం అడగాలని చెప్పి కథన రంగంలోకి దూకుతున్నారని చెప్పి భావించినప్పుడు సమాజంలో నిరాశపరిచేటటువంటి మీరు ఏకంగారు అనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు కొన్ని కుయుక్తులు చేస్తారు. వాటి బారిన మనం పడాల్సిన అవసరం లేదు. వకులాభరణం కృష్ణమోహన్ అనే వ్యక్తి 2009లో హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా నిలబడ్డ నాడు నా దగ్గర ఉన్న పైసలు చాలా తక్కువ. నా మీద పోటీ చేసినటువంటి రాజేంద్ర అన్న కోటీశ్వరుడు, నేను కుచేలుణ్ణి, ఆయన కుబేరుడు. కుబేరుని మీద కుచేలుడు ఓడించినంత పనిచేసాడు. కారణం ఏందయ్యా అంటే ఈ కృష్ణమోహన్ అనేటోడు పేదవాడు, ఈ కృష్ణమోహన్ అనేటోడు పేదవాళ్ళ కోసం పనిచేస్తాడు, ఈ కృష్ణమోహన్ అనేటోడు హక్కుల కోసం పోరాటం చేసిండు అనేటువంటి ఒక మంచి భావన సమాజంలో నా మీద ఉన్నది. కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులంతా హుజురాబాద్ వచ్చి పనిచేశారు. ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీ కులాలలో చైతన్యం పెరిగింది. మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా రాజ్యం మేమే వేసుకుంటాం అనేటువంటి ఒక సంకల్పం పెరుగుతున్నది. మనం ఇప్పుడు ఏకం కాకపోతే ఇంకెప్పుడు ఏకం కాము అనేటువంటి ఒక నినాదం ప్రజల్లో బలంగా వస్తున్నది. కాబట్టి ఇవాళ అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి ఆలోచన విధానాలతో కుట్రలు చేసేటటువంటి కుట్రలను భగ్నం చేయడానికి బీసీ జాతి ఏకమవుతున్నది. అందుకని ఇక ఏనాడో ఒకనాడు మీరు హెలికాప్టర్ ఎక్కినా కూడా చూడలేనటువంటి పరిస్థితి కనబడతా. ఏనాడో ఒకనాడు బీసీలంతా ఏకమవుతారు, రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. హెలికాప్టర్ ఎక్కుడేందండి, హెలికాప్టర్ కొంటాం మేము. మా కిరణ్, మా సమ్మి, మనం అందరం కలిసి మనిషి 10 రూపాయలు వేసుకుంటే మన బీసీ పార్టీకి హెలికాప్టర్ వస్తుంది. మనం మనిషి 100 రూపాయలు వేసుకుంటే మన ఖర్చులను వెళ్ళిపోతాయి. నేనేమంటున్నానంటే నాకు ఓటేయడానికి నీకు నోటు ఇయ్యా, నాకు నువ్వే నోటు ఇయ్యాలి, నువ్వే ఓటు ఇయ్యాలి. ఒక నోటు ఒక ఓటేయి, నీ రాజ్యాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో, నీ నాయకుడిని నువ్వు ఎన్నుకో. తర్వాత వాడు పని చేయకపోతే గల్లబట్టాడు. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. 1000 రూపాయలు తీసుకొని ఓటేసుడు కాదు, 1000 రూపాయలు నాకి
అభ్యర్థన నాకి, నా డిపాజిట్ నువ్వే కట్టు, నేను గెలిచిన తర్వాత నాతో పని తీసుకో, లేకపోతే నన్ను దించేయి. అది ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. అలాంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఆలోచనతో బీసీలు ఏకం కావడానికి వాళ్ళ సిద్ధాంతకర్తలు తయారైపోయినరు. చైతన్యం చేసేటటువంటి మాలాంటి కొద్దిమంది కార్యకర్తలు ఉన్నాము. కాబట్టి ప్రజలు తమ గురించి, తమ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం తీసుకొని ముందుకొచ్చేటటువంటి ఒక బీసీ, ఒక బహుజన స్వాతంత్ర సమరం నిర్మాణం కాబోతున్నది. ఇకపై ఈ కులాల కుంపట్లు, ఈ ఆధిపత్య కులాల కుంపట్లు, ఈ ఆధిపత్య కులాల యొక్క కుట్రలు భగ్నం చేసుకుంటూ, పటాపంచలు చేసుకుంటూ ఏకమయ్యే రోజు రాబోతున్నది. ఆ రోజు కోసం మా కిరణ్ లాంటి వాళ్ళు, మా ఆకాశం టీవీ ఎదురు చూడాలి. మీరు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. సార్ చెప్పండి, మరి ఇప్పుడు 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చూడబోతున్నావా? తప్పనిసరి. బీసీలు రాజకీయ పార్టీ పెట్టుకుంటారు, స్వచ్ఛందంగా తమ నాయకులను ఎన్నుకుంటారు. బీసీఏ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 75 ఏళ్ల స్వాతంత్రంలో జనాభాలో మనము దారిద్ర రేఖ దిగువన అనే ఒకటి అనుకుంటాం. దారిద్ర రేఖ దిగువన జనాభా పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అనేక మానవ సమూహాలు అంతరించిపోయినాయి. అడక తినే వాళ్ళు ఇప్పటికున్నారు. వాళ్ళు వివాహాలు చేసుకుంటుంటే, వాళ్ళు శుభకార్యాలు చేసుకుంటుంటే, వాళ్ళు పారేసినటువంటి అన్నం కోసం అక్కడ ఎదురు చూసి ఆ అన్నం తినడానికి పోటీ పడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. దీనికి ఎవరు కారణం? ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాదా? ఇకపై అది చెల్లదు. సమానత్వం, సమానమైన వాటా, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు, అందరికీ ఇల్లు, ప్రజాస్వామ్యంలో అందరికీ వాటా, ఆస్తిలో అందరికీ వాటా, ప్రభుత్వం ప్రజలది, ప్రభుత్వ ధనం ప్రజలది. ఈ నినాదంతో మేము ముందుకు పోతాం. రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాం. చివరికి ఒక మాట, 2028లో బీసీ ముఖ్యమంత్రి అవడం 100కు 100% మీరు చూడబోతున్నారు. సరే సార్, చివరికి ఒక మాట, సుదీర్ఘకాలంగా మంచి ఉద్యమాన్ని అయితే నడుపుతా ఉన్నారు. ప్రధానంగా ఇటు బీసీ ప్రజలకి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు, అన్ని మీకు తెలుసు. మేము లెక్కలు చేసి నువ్వు తగ్గించినవు, పెంచినవు అని చెప్పడం అవసరం లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఓకే, అన్ని డిక్లరేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు మీరే చేశారు. డిక్లరేషన్ చూసి మీకు ఓటేసినాం. అవి నెరవేర్చే దిశగా మీరు ముందుకు వస్తలేరు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఇదిగో రాజ్యాంగం అని తిరుగుతాడు. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కాదు, రాజ్యాంగం సమానత్వాన్ని కోరింది. రాజ్యాంగం అందరికీ సమ వాటా ఇవ్వమన్నది. రాజ్యాంగం అందరికీ సామాజిక న్యాయం ఏమన్నది, రాజకీయ న్యాయం ఏమన్నది, ఆర్థిక న్యాయం ఏమన్నది, సాంస్కృతిక న్యాయం ఏమన్నది. ఈ రాజ్యాంగంలో ఏమున్నదో రాహుల్ గాంధీ నువ్వు చదువుకో ఫస్ట్. అది పట్టుకొని తిరుగుతా కాదు. ఆ సమానత్వం కోసం నువ్వు చేయగలిగితే నీ ప్రభుత్వం ఉంటుంది. ఆ సమానత్వం కోసం నువ్వు ముందుకొస్తే నీ పార్టీ జాతీయ స్థాయిలో నిలబడుతుంది. ఆయన్నే కాదు, ఎవరైనా ప్రజలను విస్మరిస్తే, ఎవరైనా మోసం చేయాలని చూస్తే కొంతకాలమే మోసం చేయగలుగుతారు. ఇవాళ దేశవ్యాప్తంగా మహాజనులు, బహుజనులు ఏకమవుతున్నారు. ఏకమై రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి దిశగా వెళ్తున్నారు. దీనికి నాంది ప్రస్తావనగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజలు ఇక్కడ సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. 2028లో రాబోయేది సామాజిక న్యాయ ప్రభుత్వం, బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మరి ఒక్కసారి నేను కరాఖండిగా తెలియజేస్తూ, ఇంత మంచి ఒక సుహృద్భావ వాతావరణంలో మీ ఆకాశం టీవీ నా యొక్క మనోభావాలను రాష్ట్ర ప్రజానీకానికి, బహుజనులకు అందజేసేటటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీవీకి రావాలి, మళ్ళీ తర్వాత మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా బహుజన మేధావి అయినటువంటి డాక్టర్ ఓక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు కులంకషంగా ప్రతి విషయం కూడా తను తొలి విద్యార్థి దశ నుంచి చేసినటువంటి ఉద్యమం నుంచి ఇగో ఈ రోజు వరకు చేస్తున్నటువంటి బీసీల ఉద్యమం ఏదైతే ఉందో
ఆ యొక్క ప్రతి విషయంలో కూడా దాని ఒక మార్క్, తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనమైతే ప్రతి విషయం కూడా అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఖచ్చితంగా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా ఆకాశం టీవీ తరపున కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.